పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈఎంఐ ఊబి తప్పిదాల లాబీ ఉందిగా సెప్టెంబర్ మార్చిపైన వాయిదా పద్ధతుంది దేనికైనా అని ఓ సినీ కవి చేసిన వర్చ ఇప్పుడు సగటు మనిషిపై తారక మంత్రంలా పనిచేస్తుంది. ఆ పాటలోని మిగతా సాహిత్యాన్ని వదిలేసి వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ ఒకదాని తెగ వాడిస్తున్నారు. ముఖ్యంగా వస్తు సామాగ్రి కొనుగోలు విషయంలో వాయిదాలని నమ్ముకుంటున్నారు. దాన్ని ప్రస్తుత మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఈఎంఐ. ఇంటికి కానీ తనకు కానీ ఏ అవసరం వచ్చినా ఉందిగా ఈఎంఐ సౌకర్యం అని రాగం తీసుకుంటూ కొనిపాడేస్తున్నారు. మన దేశంలో మెజార్టీ జనాభా మధ్యతరగతి వారే. తమ కంటే పై స్థాయిలో జీవిస్తున్న వారిని అందుకోవడానికి చేసే ప్రయత్నం వారిని వాయిదాల పద్ధతిపై ఆధారపడేలా చేస్తుంది. ఈ క్రమంలో ఈఎంఐ పద్ధతిలో నెలలా చెల్లించవచ్చు కదా అనే ధీమాతో కింద మీద చూడకుండా కొనుగోలు జరిపేస్తున్నారు. కానీ నెల తిరిగేసరికి ఈఎంఐల భారం కళ్ళు తిరిగేలా చేస్తుంది. ఆర్థికంగా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. పరువు కోసం పాకులాడే మధ్యతరగతి ప్రజలు తమకొస్తున్న ఆదాయాన్ని అవసరాలకు సరిపెట్టుకోవడంతో ఆగకుండా ఇతర కోరికలు, లగ్జరీలకు అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు పన్నులు, ద్రవ్యోల్బం వంటి వాటికంటే ఈఎంఐల భారంతో ఎక్కువ బాధపడుతున్నారని తాజా నివేదికలు చెప్తున్నాయి. కంటికి కనిపించని ఈఎంఐ ట్రాప్ భారతీయులను ఆర్థికంగా పతనబాట పట్టిస్తుంది. మధ్యతరగతి ప్రజలు సంపాదించడం, అప్పులు చేయడం, వాటిని చెల్లించడం, ఆ గ్యాప్ పూడ్చడానికి మళ్ళీ అప్పులు చేయడం, ఇలా అప్పుల చట్రంలో చిక్కుకుంటున్నారు. ఎలాంటి సేవింగ్స్ లేకపోవడం, క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ తమకు తెలియకుండానే ఈఎంఐల ఉచ్చులో పడిపోయి వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఫోన్ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కావాలన్నా, ఏసీ, సోఫా, విమానం, రైలు టికెట్లు, చివరికి సినిమా టికెట్లను కూడా ఈఎంఐలు వాడిస్తున్నారు. కిరాణా సరుకులు కొనడానికి కూడా సూపర్ మార్కెట్లకు వెళ్లి క్రెడిట్ కార్డులు గీకేస్తున్నారు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా రుణం అందుతుండడంతో చాలామంది రుణం తీసుకోవడం, ఈఎంఐ కట్టడాన్ని ఈ రోజుల్లో అతి సాధారణ అంశంగా భావిస్తున్నారు. కానీ పరిస్థితులు వాస్తవం కంటే దారుణంగా దిగజారుతున్నాయి. ఫలితంగా దేశంలో గృహ రుణాల వాటా జీడీపీలో 42% చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులపైనే అందే రుణాలు, బై నో పే లెటర్ వంటి సర్వీసుల పరిస్థితులను మరింతగా దిగజారుస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ప్రస్తుత వినియోగంలో ఉన్న ఐఫోన్లలో 70% ఈఎంఐలపైనే కొన్నావంటే అతిశయోక్తి కాదు. ఈఎంఐలు ప్రజలు ఎంత అలవాటు పడిపోయారో దీన్ని బట్టే అర్థమవుతుంది. చిన్న రుణాలు తీసుకుంటున్న వారిలో 11% మంది ఈఎంఐలు కట్టడంలో విఫలమవుతున్నారని తేలింది. ఈ పరిస్థితిలో రుణాలను పేర్చుకొని పోతూ మధ్యతరగతి భారతీయులు కోలుకోలేని రుణాల ఊబిలో జారిపోతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు, ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ అంటూ ప్రతి నెల సంపాదనలో కనీసం 25,000 వరకు చెల్లింపులకే కేటాయించాల్సి వస్తుంది. దీనివల్ల పొదుపు చేసే శక్తి సన్నగిల్లి ప్రతి అవసరానికి మళ్లీ అప్పులపై ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో అనుకోకుండా అనారోగ్యం ఏర్పడితే ఇక అంతే, జీవితం మొత్తం తలకిందలైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదని, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యతరగతి వారే కాకుండా సంపన్నులు కూడా ఇటీవల కాలంలో ఈఎంఐల వైపు మొగ్గు చూపుతున్నారు. తమకొచ్చే ఆదాయంలో కట్టాల్సిన ఈఎంఐలు 40% లోపే ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో ఆదుకునేలా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటుకు నెలకు కనీసం 500 కేటాయించాలంటున్నారు. అందరి ముందు గొప్పగా, ఉన్నతంగా జీవిస్తున్నట్లు కనిపించడం కోసం రుణాలు తీసుకొని విలాసాలకు పోవద్దని హెచ్చరిస్తున్నారు. సరైన మార్గంలో పెట్టుబడులు పెట్టడం అలవర్చుకోవాలంటున్నారు. ఒత్తిడితో జీవితాన్ని గడపడం సాధారణమైన అంశం కాదని, రుణాలు చెల్లించకుండా జీవించడం సక్సెస్ కాదంటున్నారు. ఎక్కువగా సంపాదించడం కంటే ఎక్కువ దాచుకోవడంలోనే ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుందని మధ్యతరగతి ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.